హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు గుత్తిపల్లి కొండ అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. మన భారతదేశంలో పురాతనమైన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైనది. ఈ ప్రాచీన దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉంటారు. ఇదే మనం గోపురం నుండి లోపలికి వెళ్ళే దారి అయితే ఇదే ఫస్ట్ గోపురం అండి. ఈ గుడికి అయితే 2 గోపురాలు అయితే ఉన్నాయి. ఈ 2 గోపురాలను అయితే రాతితో అయితే కట్టినారు. సేమ్ అచ్చం తిరుమలలో కట్టిన విధంగా అయితే కట్టినారు. ఈ ఫస్ట్ గోపురం దాటి లోపలికి రాగానే మనకి కోనేరు అనేది కనిపిస్తుంది. ఇదేనండి కోనేరు. ఈ దేవాలయాన్ని బంగారు తిరుపతి అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో 108 దేవాలయాల్లో ఈ బంగారు తిరుపతి కూడా ఒకటి. ఈ బంగారు తిరుపతి అనేది ఎక్కడుందంటే మన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ డిస్టిక్లోని గుట్టహల్లి అనే గ్రామంలో ఉంది. ఇదేనండి 2వ గోపురం. ఈ 2వ గోపురం నుండి ఇంకా లోపలికి అనేది వెళ్ళాలి. ఈ గుడికి మొత్తం 2 గోపురాలన్నీ ఉండేది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గుట్టపైన ఉండడం వల్ల గుట్టపల్లి అనే పేరు వచ్చింది ఈ దేవాలయానికి. మనం ఈ దేవాలయానికి రావాలంటే బెంగళూరులోని కేఆర్పురం రైల్వే స్టేషన్ నుండి అయితే 92 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి. కోలార్ నుండి అయితే చూసుకుంటే 35 కిలోమీటర్లు వస్తుంది. బంగారుపేట నుండి చూసుకుంటే 20 కిలోమీటర్లు వస్తుంది. కేజీఎఫ్ నుండి అయితే 6 కిలోమీటర్లు వస్తుంది. ఈ మెట్ల ద్వారా వెళ్ళాలి. ఇక్కడ చూడండి పైన గద్ద అనేది ఉంది. ఆ గద్ద కాళ్ళ కింద చూసుకుంటే పాము కూడా ఉంది. ఇలాగే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీకు నేను ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి స్వామివారికి 5 తలలు అనేది ఉన్నాయి. బాగుంది, చూడడానికి కూడా బాగుంది. ఈ దేవాలయం నుండి శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంకి 4 కిలోమీటర్లు వస్తుంది. ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో దాదాపుగా 90 లక్షలకు పైగా లింగాలు అయితే ఉన్నాయి, శివలింగాలు అయితే. మీరు ఈ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను. కోటిలింగేశ్వర స్వామి దేవాలయం లింక్ అనేది, ఫుల్ వీడియో లింక్ అనేది, దాన్ని తప్పకుండా చూడండి. ఈ దేవాలయంలో, ఈ బంగారు తిరుపతి దేవాలయంలో మెట్లు ఎక్కుతూ పోతూ ఉంటే పక్కన చెట్లతో ప్రకృతి అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడండి పక్కన చెట్లు కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ పవిత్రమైన దేవాలయంలో స్వామివారిని బంగారు కిటికీల ద్వారా చూసి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకూడదు, అందుకే స్వామివారిని కూడా సరిగ్గా చూపించలేదు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ బంగారు కిటికీల ద్వారా అయితే చూసి దర్శించుకుంటే ఎంతో మోక్షం కలుగుతుందని భక్తులందరిది నమ్మకం. ఎలాగో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఓం శక్తి మాల వేసిన వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ చూసుకుంటే మనకి పైన ఆవు విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కోతలను చూసి నాకు చాలా ముచ్చట చేసింది. నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేదు, ఉన్న దాంట్లో ఏదో కొన్ని అరటి పండ్లు అనేది కొనుక్కున్నాను కోతలకు పెట్టడానికి. ఇక్కడ చూడండి ఏదైనా ఉంటే చాలు, ఎంత బాగా వస్తాయి కోతలు. పక్కకు అనేది ఒక అరటిపండు అనేది ఇచ్చినాను, ఇంకా కొంచెం ముందరికి ఇలాగే పెడుతూ పోతూ ఉంటాయి అరటిపండ్లు అనేది. ధారాళంగా దూరం నుండి వచ్చేస్తున్నాయి చెట్ల పైన నుండి అయితే. చూడండి పైన కూడా వస్తున్నాయి. ఇంకా ఉన్నవన్నీ ఇచ్చేస్తాను అరటిపండ్లు అనేది. ఇక్కడ చూడండి అక్కడ దూరం నుండి వస్తుంది ఒక కోత అయితే, పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇలా ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేసే చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ఈ కోతను చూసి ఇంకొక కోతి కూడా వస్తుంది వెనకాల అనేది. చూడండి దాన్ని చూపిస్తే వెనకాల వస్తుంది పరిగెట్టుకుంటూ, ఒక దూరం నుండి వస్తుంది ఇంకోటి. దానికి ఇద్దాము, ఒకదానికి ఇస్తే ఇంకోటి వస్తుంది, అలాగే వస్తూనే ఉంటాయి. ఎలాగో ఉన్నది అంతా ఇచ్చేసి వెళ్దాం ఇక్కడ నుండి. ఎలాగో ఇచ్చిన అంటపండ్లు అనేది కోతలు తింటూ ఉన్నాయి, చాలా తృప్తి ఇస్తుంది ఇలా తింటూ ఉండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే, ఈ దేవాలయంకి వస్తే తప్పకుండా అరటిపండ్లని తీసుకురండి. ఎందుకంటే వాటికి ఏం దొరకదు ఇక్కడ, ఏదో పెట్టిన తింటాయి పాపం. ఇక్కడ చూడండి కృష్ణుడి విగ్రహం అయితే ఉంది, ఒక పెద్ద పాము మీద అయితే ఉంది అది కూడా. ఇది కొంచెం ముందరకు వస్తే ఉంటుంది ఇది కోనేరు పక్కన అనేది. ఇక్కడేనండి భృగు మహర్షికి నేత్రదానం జరిగిన ప్లేస్ కూడా ఇక్కడే. ఇక్కడ నుండి ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము, ఇంకొక దేవాలయం అనేది పక్కనే ఉంది. దేవాలయం స్టార్టింగ్ మెట్ల దగ్గరికి అయితే వచ్చాను. ఇదే మెట్లు, స్టార్టింగ్ మెట్లు అనేది. ఇలాగే కొంచెం ముందరికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి పక్కన కూడా ఏదో చెట్టు ఉంది, బాగా పూలతో బాగుంది చూడడానికి కూడా. పక్కన గుట్లు కూడా ఉన్నాయి. దీని పక్కనే ఇంకొక దారి కూడా ఉంది, అది రిటర్న్ వచ్చేదానికి దారి, ఇది పైకి వెళ్ళడానికి. మన కర్ణాటక రాష్ట్రంలో కూడా మన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు అనేది చాలా వీడియోలు అనేది చేస్తాను. ఈ ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇది లోపలికి వెళ్ళడానికి, గుడి లోపలికి అనేది.
చూడండి పైన పద్మావతి అమ్మవారు ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళాలి ఇలానే. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో అనేది మన ఛానల్‌లో అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతాది. మర్చిపోకుండా అనేది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలండి.